హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. సో ఈ వీడియో ఏంటి అంటే మగ్గం వర్క్ స్టాండ్ గురించి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆన్లైన్లో ఉంటే లింక్ పంపించండి అని కూడా అడుగుతున్నారు కదా. సో ఇంకా చాలా ఉన్నాయండి డౌట్స్. ఇదిగోండి ఫ్రేమ్ చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్ ఇది వైట్ కలర్లో ఉన్నది ఏంటి అక్క, టేపా ఏంటి అని కూడా అడుగుతున్నారు. అండ్ ఇది ఎలా ఫిక్స్ చేయాలి, మగ్గం ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది కూడా అడుగుతున్నారు అనమాట. సో నేను దానికోసం అంటే విడివిడిగా ఒక్కొక్కరికి కామెంట్స్లో ఆన్సర్ చెప్పేదాకంటే కూడా ఒక వీడియో చేసి పెడితే అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి వీడియో పెడుతున్నానండి. సో ఫస్ట్ అయితే ఈ ఫ్రేమ్ వచ్చేసి సరిగా నాకు గుర్తులేదు, బట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ తీసుకున్న కొత్తలో ఒక వీడియో పెట్టానండి. ఒక 3 years బ్యాక్ 2 years బ్యాక్ వీడియో అయితే పెట్టాను నేను మగ్గం వర్క్ మెటీరియల్స్ గురించి. సో ఆ వీడియోలో చెప్పాను నేను. కాస్ట్ అయితే గుర్తుంది నాకు, 350 రూపీస్ పడింది. నేను ఇది వచ్చేసి షాప్ లో తీసుకున్నాను అనమాట. సో ఇది యాక్చువల్ గా ఇలా ఉంది కదా స్టాండ్, ఇది స్టాండ్ మీకు మళ్ళీ క్లియర్ గా చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది మళ్ళీ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, కడ్డీల్లాగా ఉన్నాయి కదా, సో వీటిని తీసేసి మళ్ళీ చక్కగా మనం ఒక కవర్ లో ఇలా పెట్టేసుకోవచ్చు, ఎక్కడ మనకు అడ్డంగా ఉండదు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, సైజ్ గురించి మాత్రం నాకు ప్రెసెంట్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా గుర్తులేదు, బట్ నేను కూడా మళ్ళీ ఒకసారి వీడియోలో చూసి సైజ్ ఎంత ఇది అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా మెన్షన్ చేసి పెడతాను మీకు, ఓకేనా. సో సైజ్ దాన్ని బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇది చూసారా, రింగ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఉన్న వాటిలో పెద్ద సైజ్ అనమాట ఇది. సో ఇక్కడ దీనికి ఒక స్క్రూ ఉంది కదండి, సో దీన్ని కొంచెం లూజ్ చేసామంటే కనుక ఇది ఇలాగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఒక రింగ్ 2 rings లాగా సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇకపోతే ఇది వచ్చేసి ఏంటంటే ఇది కూడా మనకి వుడ్డేనండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఇది వుడ్డులా ఉంది కదా, సో ఇది కూడా వుడ్డే అనమాట. సో కాకపోతే నేను ఏం చేశానంటే మగ్గం అనే కాదండి, ఏదైనా మనం ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసేటప్పుడు ఫ్రేమ్స్ పెట్టి చేసేటప్పుడు ఏంటంటే లోపల ఫ్రేమ్ కి ఇలాగా కాటన్ బట్ట చుట్టి పెట్టుకున్నాం అనుకోండి, క్లాత్ అనేది మనం లాగేటప్పుడు పిగిలిపోకుండా నీట్ గా ఉంటది అనమాట. అర్థమైందా నేను చెప్పింది? సో ఇదేంటంటే టేప్ కాదు, కాటన్ ఉంటుంది కదండి, పల్చటి కాటన్ అనమాట. కాటన్ అంటే ఏం కాదు, దూది కాదు, మళ్ళీని కాటన్ క్లాత్ ని నేను కొంచెం గ్లూ పెట్టేసి, ఎందుకంటే ఆ కాటన్ అనేది ఉండట్లేదు, క్లాత్ అనేది చుట్టుకుని ఉండట్లేదు, ఊడిపోయి వచ్చేసేది అనమాట. సో కొద్దిగా లైట్ గా గ్లూ అప్లై చేసి పల్చగా మొత్తం చుట్టూరా నేను కాటన్ తోటి సెట్ చేసేసాను అనమాట. మనకి క్లాత్ కనే కాదండి, ఎందుకంటే ఇది చెక్క కదా, వుడ్ కాబట్టి ఎక్కడైనా మనకి ఇలా 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 అనేటప్పుడు చిన్న చిన్న గుచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట, చేతులకి గుచ్చుకుంటాయి. ప్లస్ అవే కొంచెం అవి క్లాత్ మీద పడి క్లాత్ కనుక ఇలా లాగినప్పుడు గుచ్చుకున్నది అనుకోండి, క్లాత్ చిరిగిపోతుంది, లేదంటే అక్కడ ఆ ఏరియాలో కొంచెం మన ప్రెషర్ ఎక్కువ అప్లై చేసి లాగడం వల్ల పిగిలిపోతుంది అనమాట క్లాత్. ప్లస్ మెయిన్ గా ఏంటంటే మగ్గం వర్క్ అనేది మంచి పట్టు క్లాత్స్ కి చేస్తూ ఉంటాం కదా, సో దానివల్ల క్లాత్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఇలాగా నేనైతే దీనికి ఇది మొత్తం ఒక కాటన్ క్లాత్ తోటి ఇలాగ కొంచెం గ్లూ అప్లై చేసి పెట్టేశాను అనమాట. ఓకే, సో ఈ ఫ్రేమ్ గురించి అయితే మీకు డౌట్స్ క్లియర్ అయిపోయాయి కదండి. సో ఇది మామూలుగా ఇంకా ఎలా అటాచ్ చేస్తామంటే ఇంకా మధ్యలో క్లాత్ పెట్టేసి ఇది స్క్రూని మళ్ళీ టైట్ చేసేసుకుని కొంచెం క్లాత్ని అన్ని వైపుల నుంచి కూడా సమానంగా లాగామంటే నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. అది సెట్ అయింది లేనిది కూడా మనకి ఐడియా వచ్చేస్తుంది. ఎక్కడ క్లాత్ అనేది లూజ్ ఉండకూడదు, మెయిన్గా లూజ్ ఉండొద్దు, గట్టిగా మరి గట్టిగా కూడా లాగేయకూడదండి. లాగేసామంటే క్లాత్ చుట్టూరా మీరు ఒకవేళ ఇలా చుట్టూరా పెట్టిన తర్వాత లాగేశారు అనుకోండి, ఎక్కడైతే చుట్టూ ఈ ఫ్రేమ్ చుట్టూ క్లాత్ ఏదైతే ఉందో దాని చుట్టూ కొంచెం పిగిలిపోయినట్టు రౌండ్ గా వచ్చేస్తుంది అనమాట. సో అలా రాకూడదు అంటే కనుక కొంచెం కొంచెం టైట్ చేసుకుంటూ కొద్దిగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ లాగాలన్నమాట. అంటే టైట్ చేయడానికి క్లాత్ ని టైట్ చేయాలి. ఒకవేళ లూజ్ పెట్టేశారు అనుకోండి కుట్టు అస్సలు పడదు, మగ్గం నీడిల్కి దిగినప్పుడు అంతా లూజ్ అయిపోయి మొత్తం చండాలంగా అయిపోతుంది వర్క్ అంతా. సో అదొక్కటి చూసుకోవాలి. సో ఫ్రేమ్ గురించి ఇదేంటి టేప్ అని అడిగారు ఒకళ్ళు కామెంట్ చేసి, సో ఇదైతే క్లియర్ గా అర్థమైంది కదండి. సో సైజ్ అయితే నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇంకా ఈ స్టాండ్ ఉంది కదా, ఇది మీకు కొంచెం నేను దూరంగా చూపిస్తాను, ఓపెన్ చేసి అలాగే ఫిట్ చేసి కూడా చూపిస్తాను మీకు, ఓకేనా. ఇదిగోండి ఈ స్టాండ్ ఉంది కదా, సో ఇది యాక్చువల్గా 4 ఉన్నాయి కదా, ఇది యాక్చువల్గా రౌండ్ స్టాండ్ అండి. ఇప్పుడు వచ్చే వాటికి అన్ని కూడా ఏంటంటే మనకి స్క్వేర్ గా కూడా వస్తున్నాయి. ఇది నేను షాప్ లో తీసుకున్నాను అనమాట, ఆన్లైన్ లో తీసుకోలేదు. నేను మగ్గం వర్క్ మెటీరియల్స్ ఎప్పుడు తీసుకునే షాప్ లో తీసుకున్నాను. నేను తీసుకుని 2 years పైన అయ్యింది. సో అప్పుడు నాకు ఇది 350 రూపీస్ పడింది అనమాట. సో ఇప్పుడు షాప్ లో అయినా మీరు చూడొచ్చు. ఐ మీన్ షాప్ లో అంటే మగ్గం వర్క్ మెటీరియల్స్ దొరికే షాప్స్ లో అడగాలన్నమాట. అన్ని షాప్స్ లోనూ ఉండదు, కొంచెం పెద్ద షాప్స్ లో అయితే ఉంటది అనమాట. అండ్ మీకు ఆన్లైన్ లో కావాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లోను అలాగే ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ లో కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో ఇంకా ఈ స్టాండ్ గురించి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్క్రూ ఉంది, ఈ లెగ్ కి స్క్రూ ఉంది కదా, ఇది నేను స్క్రూని ఇలా పట్టుకుని లెగ్ ని ఇలా తిప్పానంటే స్క్రూస్ వచ్చేస్తాయండి, ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో వన్స్ ఇది నేను ఆల్రెడీ మొన్న వర్క్ వేసి ఫిట్టింగ్ చేసి ఒక పక్కన పెట్టేశాను, నాకు ఖాళీ లేక మళ్ళీ తీసి సర్దలేదు. సో అందుకని ఇప్పుడు ఎలాగో మీరు వీడియో కావాలి అన్నారనేసి నేను
వీడియో కూడా షూట్ చేసి యూజ్ అవుతుంది కదా, ఒకసారి చూపిద్దామనేసి చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా 4 సైడ్స్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం అంతా తీసేయడమే. ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా అంతే, సేమ్ ఫిట్ చేసుకోవడం. ఈ స్క్రూస్ ఎక్కడైనా మిస్ అయినాయి అంటే మాత్రం ఇది ఎందుకు పనికిరాదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో అందుకే వన్స్ తీసిన తర్వాత దేని స్క్రూ దానికి వేసి నీట్గా టైట్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఈ 4 లెగ్స్ అలాగే ఈ టోటల్ ఈ రౌండ్ ఫ్రేమ్ అంతా కూడా ఒకటే సంచిలో ఉంటుంది. నేను అలా పెట్టేసి ఉంచుతాను ఒక పక్కన. ఎప్పుడైనా మగ్గం వర్క్ వేయాల్సిన ఆర్డర్స్ వస్తే అప్పుడు తీసి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఇది స్టాండ్ పలంగా అలాగే ఉంచేసాం అనుకోండి, దానికి కొంచెం ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది. మన పని అయిపోయిన తర్వాత ఇలాగా 4 లెగ్స్ ఇదిగోండి చూసారా, స్టాండ్కి 4 లెగ్స్ మొత్తం తీసేసాను. ఈ ఫ్రేమ్ అలాగే ఇదిగోండి ఇది విడిగా అయిపోయింది, అలాగే మెయిన్ ఫ్రేమ్ కూడా విడిగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను ఒక కవర్లో పెట్టేసుకుంటాను అనమాట. సో అలాగే మీకు ఫిట్ చేసి దీని మీద ఎలా స్టాండ్ చేపిస్తాను అనేది కూడా చూపిస్తాను మీకు, ఓకేనా. సేమ్ అండి, మళ్ళీ మనం ఫిట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రూ తీసేసి, ఆల్రెడీ దీనికి ఉన్న స్క్రూ తీసేసి, ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఈ ఒక లెగ్ని ఇట్లా ప్లేస్ చేసేసి స్క్రూని టైట్ చేసుకోవాలండి. ఇది మనం టైట్ చేయాలంటే రెంచ్లు అవసరం లేదండి, మనం నార్మల్ హ్యాండ్ తోటే టైట్గా ఫిట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా లూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీరు రెంచ్ యూజ్ చేసి కూడా టైట్ చేసుకోవచ్చు. నాకేంటంటే అప్పుడప్పుడు వర్క్ చేసేటప్పుడు కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది, అన్ని లెగ్స్ కాదు, ఒక లెగ్ దగ్గర మాత్రం కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది అనమాట. మూవ్ ఎక్కువసేపు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేస్తూ ఉంటే కనుక కొద్దిగా లూజ్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను ఇమీడియట్గా స్క్రూ టైట్ చేసేస్తాను. సో స్క్రూ టైట్ చేసేస్తే ఇంకా అది మూవ్ అవ్వదు అనమాట, చక్కగా ఉంటుంది. ఇది ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే, ఇక ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక ఆన్లైన్లోనే తీసుకోవచ్చు, లేదా షాప్లో అయినా చూసి తీసుకోండి. నాకు ఒకసారి ఏమైందంటే, నా ఎక్స్పీరియన్స్, పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఇది కొంచెం యూజ్ చేయడం వల్ల ఏమైందంటే, ఒక చోట ఇక్కడ వెల్డింగ్స్ చేసినట్టు కనిపిస్తున్నాయి కదా మీకు, ఒక చోట ఎక్కడో కానీ గుర్తులేదు, ఏ లెగ్ ఊడిపోయిందో కానీ గుర్తులేదు. కానీ అంటే లెగ్ ఊడడం కాదు, వెల్డింగ్ కాదు, అదేమంటారు, జాయింట్ దగ్గరే ఊడిపోయింది అనమాట. సో లెగ్ ఇది బాగానే ఉండింది అండ్ ఫ్రేమ్ బాగానే ఉంది, బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెల్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా లెగ్స్కి, అక్కడ ఒకటి ఊడి వచ్చేసింది నాకు. సో అప్పుడు ఇంకా మా హస్బెండ్ దీన్ని తీసుకెళ్ళి మొత్తం 4 వైపులా కూడా వెల్డింగ్ చేపించేశారనమాట. అంటే ఊడిపోయిన దగ్గర మాత్రమే కాకుండా మొత్తం ఈ 4 సైడ్స్ కూడా వెల్డింగ్ చేపించడం వల్ల ఏంటంటే ఇంక ఇది ఈ జాయింట్స్తో ప్రాబ్లం అయితే ఇంకా రాదనమాట ఫ్యూచర్లో. సో అలాంటి ప్రాబ్లం అయితే నాకు వచ్చింది, అంటే అందరికీ వస్తుందని కాదు చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక స్క్రూ ఉంది చూసారా, ఈ స్క్రూ దేనికంటే ఇది కూడా మనం లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవడానికేనండి ఈ స్క్రూని కూడా. సో ఇప్పుడు ఇది స్క్రూ ఎప్పుడు లూజ్ చేయాలి, టైట్ చేయాలి అనేది నేను చెప్తాను నేను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేశాం కదా, స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు దీని మీద క్లాత్ పెట్టేసుకుని ఈ క్లాత్తో పాటుగా దీన్ని ఈ స్టాండ్ మీద ఇలా ప్లేస్ చేసేస్తాం అనమాట, అంతే. సో ఇక్కడ మనకి దీనిపైన క్లాత్ ఉంది, ప్లస్ దీని చుట్టూ ఇదంతా కూడా మనకి టైట్గా ఉంటుంది అనమాట. ఈ స్క్రూ కూడా అంతేనండి, దేనికోసం అంటే మనకి ఒకవేళ ఫ్రేమ్ పెట్టిన తర్వాత కూడా ఏదైనా లూజ్ ఉంటే కనుక ఇక్కడ ఈ స్క్రూని మాత్రం లూజ్ చేసుకోవాలి. ఇది కొంచెం టైట్గా ఉంటుంది, ఇక్కడ మాత్రం కొంచెం రెంచ్ యూజ్ చేసి తిప్పాల్సి వస్తుంది అనమాట. ఈ బయట దాన్ని లూజ్ చేసి మిడిల్ దాన్ని కొంచెం దగ్గరికి లేదంటే దూరంగా జరుపుకోవడానికి యూజ్ అవుతుంది ఆ స్క్రూ అయితే. ప్రజెంట్ అయితే ఇప్పుడు రావట్లేదండి, నేను కరెక్ట్గా ఫిట్టింగ్ చేసి పెట్టేశాను, సో అందుకని రావట్లేదు అది, ఓకేనా. ఇదిగోండి ఇప్పుడైతే స్టాండ్ రెడీ అయిపోయింది కదా. వన్స్ వర్క్ అయిపోయిన తర్వాత ఇలా తీసేసి మళ్ళీ క్లాత్ పొజిషన్ చేంజ్ చేసుకుని పెట్టుకోవడం. చూసారు కదా, సో చూసారు కదండి, ఇది యాక్చువల్గా ఎక్కువసేపు అయితే కుట్టలేనండి. ఎక్కువసేపు కుట్టానంటే ఇటు సైడ్ మెయిన్ ఏంటంటే రైట్ హ్యాండ్ యూజ్ చేసి కుట్టేటప్పుడు నాకు ఇక్కడ రైట్ సైడ్ నెక్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది అనమాట. రకరకాల పొజిషన్స్ మారుస్తూ నాకు వీలుగా, లేదంటే ఏదన్నా కొంచెం గోడకు ఆనుకుని కానీ సంథింగ్ అలాగా కూర్చుని చేస్తూ ఉంటాను. చెప్పలేను, కాళ్ళు చాపుకుని కుడతాను, లేదంటే ఇలా పెట్టుకుని, ఇలా అయితే ఎక్కువసేపు ఉండలేనండి, ఎందుకంటే ఎక్కువసేపు ఇలా మటం వేసుకుని కూర్చోలేము. ఇప్పుడు వచ్చే మోడల్స్ అన్నీ ఏంటంటే మనకి చైర్ మీద కూర్చుని, అంటే అడ్జస్టబుల్ కూడా వస్తున్నాయి అనమాట. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి, అవి స్క్వేర్లో కూడా వస్తున్నాయి అనమాట, అంటే కొద్దిగా స్క్వేర్ టైప్లో వస్తాయి. సో వాటికి ఇలాగ స్క్రూస్ అవి ఏమి ఉండవండి, జస్ట్ మనం ఫ్రేమ్ కూడా ఉండదు,
జస్ట్ ఇలా ఐరన్ ది స్క్వేర్ టైప్ వచ్చి నేను మీకు పిక్స్ యాడ్ చేస్తాను, అలాగే లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, నేను ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ లో కూడా పెడతాను, మీకు నచ్చితే ఒకసారి చూసుకోండి ఓకేనా. అప్పుడు అందులోంచి తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అవి ఏంటంటే క్లిప్స్ తో వస్తాయి, మనం ఫ్రేమ్ కి క్లాత్ ని పెట్టేసి క్లిప్స్ తోటి టైట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో అవి కొన్ని ఏంటంటే మనకి కింద స్క్రూస్ లూజ్ చేసి ఈజీగా హైట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అలా కూడా వస్తున్నాయి. సో అది బెటర్ అనమాట ఇంచక్క, ఎందుకంటే మనకి నడు నొప్పులు రాకుండా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో దీంతో ఎక్కువసేపు కుడితే మాత్రం ఖచ్చితంగా నడునొప్పి వస్తుంది, ఓపెన్ గా చెప్తున్నాను. అందుకే నాకు ఒకవేళ వర్క్ దూరంగా వేయాల్సి వస్తే మాత్రం దీన్ని ఇంకా దగ్గరికి జరుపుకుంటాను. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా, ఇలా కాళ్ళ మధ్యకి ఇదిగోండి మీకు చూపిస్తున్నా, ఎందుకంటే నా కంఫర్ట్ నాకు ఎలా కంఫర్ట్ అయితే అలా వర్క్ తొందరగా అవ్వాలి అంటే నా కంఫర్ట్ ముఖ్యం. సో ఇదిగోండి ఇంకా దగ్గరికి పెట్టేశాను కదా నేను. సో ఇక్కడికంటే నేను కొంచెం డిస్టెన్స్ ని కూడా ఈజీగా చేసుకోగలుగుతాను అనమాట. సో ఒక్కొక్కసారి ఎక్కడ ఎలా కంఫర్ట్ గా అనిపిస్తే అలా చేస్తాను నేను, అలా అని చెప్పి ఎక్కువసేపు అయితే కూర్చోలేను. సో ఇక స్టాండ్ గురించి అయితే క్లియర్ గా నా దగ్గర ఉన్నదైతే ఈ స్టాండ్ అండి. ఇప్పుడు అంతా లేటెస్ట్ గా స్క్వేర్ టైప్ వస్తున్నాయి, లేదా ఇందులోనే కొంచెం స్ట్రాంగ్ గా కూడా వస్తున్నాయి. ఏం లేదండి, మనం మగ్గం అనేసరికి, మగ్గం వర్క్ స్టాండ్ అనేసరికి ఏంటంటే షాప్స్ లో బొటిక్స్ లో చూసినట్టు ఇంత పెద్ద మంచాలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలా స్టాండ్ లా తీసుకున్నా ఈజీగా వర్క్ చేసుకోవచ్చండి. అది మనం చేసే వర్క్ ఫినిషింగ్ లో ఉంటుంది, కానీ మీరు ఏ స్టాండ్ మీద చేస్తున్నారు, ఎంత పెద్ద స్టాండ్ మీద చేస్తున్నారు అనేది ఏం లేదు. మనం చేసే వర్క్ ఫినిషింగ్, నీట్నెస్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మన టాలెంట్ అనేది, స్టాండ్ మీద అయితే కాదండి. ఇది నేను జస్ట్ 350 రూపీస్ దీని మీద నేను వర్క్స్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఏమన్నా మగ్గం వర్క్స్ వస్తే దీని మీదే చేస్తాను నేను. ఒకవేళ ఫ్యూచర్ లో కావాలి అనుకుంటే అప్పుడు చూస్తాను, బట్ ఇప్పుడు నాకైతే ఇది సరిపోతుంది. సో ఇప్పుడు ఒకవేళ లేటెస్ట్ ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు కంఫర్టబుల్ గా ఉండాలి, ఎలా కూర్చుంటే అలా అడ్జస్ట్ అవ్వాలనుకుంటే చెప్పాను కదా, స్క్రూస్ యూజ్ చేసి కొంచెం హైట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి వచ్చేవి కూడా వస్తున్నాయి లేటెస్ట్ గా, కొంచెం స్ట్రాంగ్ గా ఉండేటివి అన్నా కదా, అవి తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇందులోనే, ఇది నాకు నెక్ షేప్ అయితే ఫుల్ నెక్ వచ్చేస్తుందండి, బట్ బ్యాక్ సైడ్ నెక్ ఆల్ ఓవర్ వర్క్ ఏదైనా ఉంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో మొత్తం నెక్ ఇలా యూ షేప్ ఉంటుంది కదా, సో అదంతా వస్తుంది, కాకపోతే ఆల్ ఓవర్ బుటీస్ వేయాలనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా ఇటు సైడ్ కొంచెం గ్యాప్స్ వస్తాయి, అదొక్కటి కొంచెం ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాండ్స్ వేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది చిన్నది, ఫ్రేమ్ చిన్నది కదండి, సో ఖచ్చితంగా హ్యాండ్ అంటే ఇలా హాఫ్కి వస్తుంది హ్యాండ్. ఇక్కడ నుంచి నేనైతే ఇంకో క్లాత్ ని యాడ్ చేసి దాంతో ఫ్రేమ్ ని ఫిట్ చేస్తాను అనమాట. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్, ఇప్పుడు ఏ క్లాత్ అయితే మగ్గం వర్క్ వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ కి ఇంకొక నార్మల్ క్లాత్ ని మిషన్ మీద కుట్టేసి అటాచ్ చేసేసి అప్పుడు ఫ్రేమ్ ఫిట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో మనకి రౌండ్ ఫ్రేమ్ కి హ్యాండ్ కి కరెక్ట్ గా, అంటే ఒక్కసారి ఒక హ్యాండే వేయగలుగుతాము, తెలిసిందే కదా, చిన్నది కాబట్టి స్టాండ్. కొంచెం పెద్దది అయితే కనుక 2 హ్యాండ్స్ వేసేసుకోవచ్చు, ఆల్ ఓవర్ వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ నెక్ కి ఇంకొకసారి, అలాగా మొత్తం నేను నెక్ కి ఒకసారి చేంజ్ చేయాలి, హ్యాండ్స్ 2 హ్యాండ్స్ కి 2 టైమ్స్ చేంజ్ చేయాలి, ఫ్రంట్ నెక్ కి ఒకసారి, మొత్తం 4 టైమ్స్ క్లాత్ ని చేంజ్ చేయాలండి. ఈ చిన్న ఫ్రేమ్ కాబట్టి చెప్పాను కదా, అది మనం ఏ స్టాండ్ మీద చేస్తున్నాం అని కాదు, ఎంత నీట్ గా వర్క్ చేస్తున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదనమాట. సో ఇది వర్తా కాదా అని అడిగితే, ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు, స్టార్టింగ్ లో ఉండే వాళ్ళు, లేదు చిన్న వర్క్స్ వేసుకుంటున్న వాళ్ళు, బడ్జెట్ అంత అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈజీగా దీని మీద బోల్డ్ అంతమంది చేస్తారండి వర్క్స్. వన్స్ మీరు దీని మీద చేసుకుని నీట్ గా పర్ఫెక్ట్ అయ్యి కొంచెం మనీ వచ్చిన తర్వాత దాన్ని మీరు కొత్త దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి ఇంకొక కొత్త ఐటమ్ మీద కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలి అనుకునే దాని మీద మీరు యూజ్ చేసుకోవచ్చు, బడ్జెట్ కొంచెం ఎక్కువ పెంచుకొని చేసుకోవచ్చు అనమాట. సో అదనమాట మగ్గం వర్క్ స్టాండ్ గురించి క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువ కామెంట్స్, డౌట్స్ కానీ ఏమన్నా వస్తే కనుక దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేను. సో అదనమాట, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకేనా. ఫైనల్ గా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్ గా పోస్ట్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని మీషోలో అవైలబిలిటీ ఉన్న లింక్స్, అలాగే ఫ్లిప్కార్ట్ లో ఉన్న లింక్స్ అయితే నేను ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేసి పెడతాను, ఒకసారి చెక్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బై బాయ్.